ఆయన మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ముఖ్యంగా గ్రామీణ లేదా ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆయన శ్రీకారం చుట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇప్పటి వరకు పడనటువంటి రోడ్లను పవన్ కళ్యాణ్ గారే ఆయన చొరవతోనే ఇప్పటి వరకు ఏ మంత్రి, ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సంవత్సరంలోపే ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేయగలుగుతున్నారు అంటే ఆయనకి ఎంత దృఢమైనటువంటి సంకల్పం ఉందనేది మనం ఒకసారి చూసుకోవచ్చు. గిరిజనుల ప్రాంతాల్లో ఆయన ముఖ్యంగా గిరిజనుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ఆదివాసీలు కావచ్చు, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళకి రోడ్లు కావచ్చు, మౌలిక వసతులపైన ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి వ్యక్తి. మనందరికీ తెలుసు గిరిజన గ్రామాలకు, పీవీటీజీ ప్రాంతాలకు రహదారులను నిర్మించాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ పథకం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం లక్కవరం నుండి చిదుగొంది వరకు కూడా సహకారంతో దాదాపు 87 లక్షల రూపాయల వ్యయంతో 1 కిలోమీటర్ రోడ్డుని రహదారిని నిర్మించడం జరిగింది. దాదాపు 183 మంది అక్కడ గిరిజనులు ఆ రహదారి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు మాట ఇచ్చినట్టున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో దాదాపు 1000 కోట్ల నిధులతో గ్రామీణ అభివృద్ధి శాఖకి ఆయన ఇవ్వటం, అడవి తల్లి బాట కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు హామీ ఇవ్వటం, అంతేకాకుండా అంటే దీనివల్ల ఎన్నేళ్లుగానో సరైన రోడ్లు లేక వైద్యానికి, చదువుకోవడానికి వాళ్ళు బయటికి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడిపోయారు. అంటే చాలా తక్కువగా అనుకోవచ్చు, ఏంటి కిలోమీటర్ రోడ్డు వేస్తేనే ఏదో అయిపోద్దా, కానీ ఆ కిలోమీటర్ రోడ్డు కూడా ఇన్ని సంవత్సరాల్లో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో ఎవడు వేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ అవసరం లేదు, వాళ్ళ ఓట్లు కావాలి, కానీ వాళ్ళ అభివృద్ధి మాత్రం మనకు అవసరం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఓట్లే కాదు, వాళ్ళ అభివృద్ధి కూడా మనకు ముఖ్యం. వాళ్ళల్లో ఉన్నటువంటి ఎన్నో కళలను మనం బయటికి తీయాలి, వాళ్ళను కూడా ఉన్నతమైనటువంటి స్థితికి మనం తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళని బయటికి తీసుకురావాలి. వాళ్ళకి అంటే ఏదన్నా డోలి పట్టుకునో ఇంకొకటి పట్టుకునో ఆ కిలోమీటర్ మేర ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో ఆలోచించండి. ఆ కిలోమీటర్ మేర రోడ్డు లేక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు తిరిగి వాళ్ళు చేసేటువంటి ప్రయాణం ఎంతో ఇబ్బందులతో కూడినటువంటిది అయి ఉండొచ్చు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాళ్ళకి రోడ్లు వేసి చాలా క్లారిటీగా చూడొచ్చు. చాలా మంచి రోడ్లు ఏదో వేసేసాం కదా, వాళ్ళకి అయిపోయింది కదా, మనం తూతూ మంత్రంగా వేసేయటం అన్నట్టు కాకుండా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఎంతవరకు దాన్ని బలం ఉంది, ఏంటి, ఎంత బలంగా దాన్ని నిర్మించామన్నది కూడా ముఖ్యంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అక్కడ సీసీ రోడ్ని దాన్ని అన్నింటిని కూడా ఇవ్వటం జరిగింది. అంటే కిలోమీటర్ రోడ్డే కానీ వాళ్ళ జీవితాలని మార్చేసింది. ఈ కిలోమీటర్ రోడ్డే వాళ్ళ ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది. ఏమో అక్కడ ఉన్నటువంటి 100-200 మందిలోనే వాళ్ళ రేపటి తరానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మన దేశానికి ఒక అద్భుతమైనటువంటి సైంటిస్ట్ కావచ్చు, ఆర్మీలో పనిచేసేటువంటి వ్యక్తి కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఎన్నో అద్భుతాలు సృష్టించే వ్యక్తి ఆ గిరిజనుల ఉన్నటువంటి ఆ బిడ్డ ఈ 1 కిలోమీటర్ వల్ల ఉపయోగపడడం వల్ల అతను బయటకు వచ్చి చదువుకుని ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇది ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు. అందుకని కిలోమీటర్ మేరే రోడ్డు వేశారని చాలా తక్కువగా అనుకోవచ్చు. అలాంటి వాళ్ళకి తెలియాల్సింది వాళ్ళ జీవితాలు వెలుగులోకి వస్తాయి, వాళ్ళ జీవితాలు ఎంతోమందిని వెలుగునిస్తాయి. వాళ్ళ వల్ల వాళ్ళు బయటకు రావటం వల్ల వాళ్ళకే కాదు మనకు కూడా చాలా ఉపయోగకరం అని చెప్పేసి మనం అనుకోవచ్చు.